Namaste people, welcome back to our channel. Today's our topic is ICMP, that means Internet Control Message Protocol. And here ఈ ICMP అనేది ఎందుకు డెవలప్ చేసిల్లు ఫస్ట్ దిస్ ఇస్ మై క్వశ్చన్. ఎందుకు అంటే ఫస్ట్ ఈ ఐసిఎంపీ ప్రోటోకాల్ ఎందుకు అంటే మనకి ఐపీ వర్షన్ 6, ఐపీ వర్షన్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6. ఇందులో మనకి ఇప్పుడు సెండర్ అనేటోడు ఫస్ట్ సెండర్ ఉంటాడు కదా, ఈ సెండర్ రిసీవర్కి ఒక డేటా పంపించిండు. ఈ డేటా పంపించినాక ఇతను పంపించినాక కూడా ఇతను ఎటువంటి రెస్పాండ్ ఇవ్వడు. అక్నాలెడ్జ్మెంట్ కానీ ఇట్లా డేటా రిసీవ్ అయింది అన్న అక్నాలెడ్జ్మెంట్ కానీ రిప్లై కానీ ఏమి ఇవ్వడు. సో దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ ఐపీ వర్షన్ 6. తర్వాత సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ కావడం కోసం they developed internet control message protocol, that means ICMP, and here it is a problem. And a ICMP protocol give the information about the message and also detects the error, and it's like ఒక మీడియేటర్ లాగా మనకి ఈ ఐసిఎంపీ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఎర్రర్ డిటెక్టింగ్ నెక్స్ట్. సో ఈ ప్రోటోకాల్ అనేది ఇట్ ఈస్ ఎట్ ద నెట్వర్క్ లేయర్. ఇట్ ఈస్ మోస్ట్లీ యూటిలైజ్డ్ ఆన్ ద నెట్వర్క్ ఎక్విప్మెంట్. మనకి నెట్వర్క్ ఎక్విప్మెంట్ అంటే ఏంటి, రూటర్స్ సో ఆన్. సో మనకి ఇట్ ఈస్ యూజ్డ్ ఎట్ ద నెట్వర్క్ లేయర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూటిలైజ్డ్ ది ఎర్రర్ హ్యాండ్లింగ్ని యూటిలైజ్ చేస్తుంది. హియర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ నెట్వర్క్ ఎక్విప్మెంట్స్ లైక్ రూటర్స్ అండ్ యూటిలైజ్డ్ ఫర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇన్ నెట్వర్క్ లేయర్స్. అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక మెసేజ్ అనేది ఇట్ కాంట్ రీచ్ ఇట్స్ డెస్టినేషన్, దేర్ ఈస్ ఏ నెట్వర్క్ కండిషన్ ఆర్ ప్యాకెట్స్ అనేవి లాస్ అవుతాయి కదా. సో ఈ ఐసిఎంపీ అనేది సెండ్ బ్యాక్స్ ద ఫీడ్బ్యాక్ అబౌట్ దిస్ ఇష్యూస్. మేబీ క్లూ ఇవ్వడం కానీ లేకపోతే నెట్వర్క్ కంజెషన్ అంటే ఏంటిదంటే ట్రాఫిక్. సో ఆర్ ప్యాకెట్ లాస్ గురించి మనకి ఈ ఐసిఎంపీ అనేది సెండర్కి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాడు. తర్వాత సో ఇట్లా మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. ఈ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఎసెన్షియల్ అండి. ఎందుకంటే ఈ ఫీడ్బ్యాక్ వల్లనే మళ్ళీ అందులో ఉన్న నెట్వర్క్ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. అండ్ మేకింగ్ ష్యూర్ దట్ కమ్యూనికేషన్ కెన్ బి అడ్జస్టెడ్ అండ్ రీరూటెడ్ అండ్ కీప్ ఎవ్రీథింగ్ రన్నింగ్ స్మూత్లీ. అంటే ఇప్పుడు సంథింగ్ ఈ ఐసిఎంపీ ప్రోటోకాల్ అనేది మనకి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది. ఇట్లా సంథింగ్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఈ నెట్వర్క్లో ప్రాబ్లం ఉంది, ట్రాఫిక్ ఉంది, లేకపోతే ఒక ప్యాకెట్ లాస్ అయింది, లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు మనకి ఈ ఐసిఎంపీ ప్రోటోకాల్ వచ్చేసి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాడు. ఈ ఫీడ్బ్యాక్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఫీడ్బ్యాక్ వల్లనే కదా మనం ఏదైనా ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడం. ఎక్కడైనా సరే ప్రాబ్లం ఉందని తెలిస్తే అక్కడికి వెళ్ళి దాన్ని ఫిక్స్ చేయాలి, ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. మళ్ళీ సార్ట్అవుట్ చేసుకున్నాక అక్కడ కమ్యూనికేషన్ అనేది స్మూత్గా రన్ కావాలి అండ్ ఎవ్రీథింగ్ అనేది స్మూత్గా రన్ కావాలి, కమ్యూనికేషన్ అడ్జస్ట్ కావాలి. దిస్ ఈజ్ అబౌట్ ఫీడ్బ్యాక్ గురించి. అండ్ లెంత్ ఆఫ్ ద ఇక్కడ మెసేజ్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ మెసేజ్ ప్యాకెట్ లెంత్ అనేది చాలా మ్యాక్సిమం ఉంటుంది. ఈ ఐసిఎంపీ అనేది ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డయాగ్నోస్టిక్స్. ఎందుకంటే బై మేకింగ్ యూజ్ ఆఫ్ ట్రేస్ రూట్ అండ్ పింగ్ ఇవన్నిటిని యూజ్ చేసుకొని ఐసిఎంపీ యూజ్డ్ నెట్వర్క్ డయాగ్నోస్టిక్స్. అంటే whenever data is sent, taking time to give acknowledgement whether receive or not, to know that it will be trace the route. And ping is a simple kind of trace route known as echo request message. ఇప్పుడు ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్కి మనం ఒక ప్యాకెట్ అనేది సెండ్ చేసినామండి. ఈ సెండ్ చేసినప్పుడు ఇప్పుడు ఇది సోర్స్, ఇది డెస్టినేషన్. ఇప్పుడు డేటా అనేది మనం డెస్టినేషన్కి రీచ్ అయింది, ఈ టైం ఉంటుంది కదా. మళ్ళీ డెస్టినేషన్ రీచ్ అయినాక మళ్ళీ ఇట్ ఈస్ రిటర్న్ టు ఇట్స్ సోర్స్. ఈ టైం పీరియడ్ని మెజర్ చేయడం కోసం ఇట్ యూఎస్జి ఐసిఎంపీ. ఈ మెసేజెస్ని ఏమంటామంటే ఎకో రిప్లై మెసేజ్ అని కూడా అనొచ్చు. ఈ ఐసిఎంపీ ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఇట్ ఈస్ కాంట్రాస్ట్ విత్ టీసీపీ. అంటే టీసీపీ వచ్చేసి మనకి కనెక్షన్ ఓరియంటెడ్ కదా. సో మనకి ఈ ఐసిఎంపీ అనేది కనెక్షన్ లెస్ ప్రోటోకాల్ కదా.
సో ఇక్కడ ఐసీఎంపీ అనేది సెండ్స్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటాగ్రామ్ అంటే ఏంటిది ప్యాకెట్స్. By the way, it is a packet and each datagram consisting of header and data, and this is a packet format in the ICMP protocol. This is a type 8-bit, code 8-bit, checksum 16-bit, extended header 32-bit, data payload it is a variable in length. Next coming to the type. హియర్ ఇక్కడ మనకి ఈ టైప్లో 8 బిట్స్ ఉన్నాయి కదా, ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొవైడ్ ద బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ద మెసేజ్ సో దట్ రిసీవింగ్ నెట్వర్క్ వుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇట్ ఈస్ రిసీవింగ్ అండ్ హౌ టు రెస్పాండ్ టు ఇట్. ఇట్లా ఇట్ విల్ గివ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్యాకెట్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ టైప్. నెక్స్ట్ కమింగ్ టు ది కోడ్ ఈజ్ ద నెట్వర్క్ code is what? Code is a 8-bit of ICMP packet format. This field carries some additional information about error message like type. దీని గురించి మనకి కోడ్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మరి కమింగ్ టు మరి ఈ ఫస్ట్ లెట్ మీ క్లియర్ దట్ కోడ్ వచ్చేసి మనకి ఎర్రర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అండ్ టైప్ వచ్చేసి ఇప్పుడు మనకి ఎటువంటి ఏ రకమైన మెసేజ్ మనం రిసీవ్ చేసుకోబోతున్నాం దాంతో ఎలా రెస్పాండ్ కావాలి అనేది మెసేజ్ గురించి మనకి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఇస్ అబౌట్ టైప్. అండ్ కమింగ్ టు ది చెక్సమ్. ఇప్పుడు మనకి ఈ చెక్సమ్ వచ్చేసి మనకి 16-bit అండి. ఈ చెక్సమ్ యూజ్ టు చెక్ ది నెంబర్ ఆఫ్ బిట్స్ ఆఫ్ ద కంప్లీట్ మెసేజ్ అండ్ ఐసీఎంపీ టూల్ టు ఎన్ష్యూర్ దట్ కంప్లీట్ డేటా ఈజ్ డెలివర్డ్. ఈ ఐసీఎంపీ టూల్ అనేది యూజ్ చేసుకొని మనకి కంప్లీట్ డేటాను డెలివర్ అయ్యేటట్టు ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్. దిస్ ఇస్ అబౌట్ చెక్సమ్. అండ్ కమింగ్ టు ది extended header. A extended header is it is a 32-bit which has worth of pointing out the problem in the IP message. ఇప్పుడు మనం ఏదైనా డేటాగ్రామ్ లేకపోతే ప్యాకెట్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందో అనుకో, ఇట్ విల్ డెఫినెట్లీ పాయింట్అవుట్ చేస్తుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఇట్లా ఉంటాయి. అండ్ లాస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటిది data payload and it is a part of the ICMP packet and is a data payload. It is a variable in length.